తమిళ రాజకీయాల్లో హిందీ నిప్పులు పోస్తుందా? త్రిభాషా విధానాన్ని తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తుంది? ద్రవిడ రాజ్యంలో హిందీ మాట వినపడకూడదా? అక్కడ ప్రజలు సెంటిమెంట్ తో పార్టీలు పరాచకాలు ఆడుతున్నాయా? ఇంతకీ తమిళులు హిందీ మాకొద్దు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? తమిళ రాజకీయాల్లో హిందీ నిప్పులు. త్రిభాషా విద్యా విధానంపై తమిళుల ఆగ్రహం. గెట్ అవుట్ హిందీ అంటున్న డిఎంకే. తమపై హిందీ రుద్దుతున్నారని తమిళుల ఆగ్రహం. భాషను ఆయుధంగా చేసుకున్న తమిళ పార్టీలు. తమిళ రాజకీయాల్లో హిందీ నిప్పులు పోస్తుంది. త్రిభాషా విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తుంది. ఇంగ్లీష్ ఓకే కానీ హిందీని మాత్రం తమ మీద రుద్దవద్దని హెచ్చరికలు చేస్తుంది. సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా ఈ అంశంపై ఉద్యమం ప్రారంభించారు. గెట్ అవుట్ హిందీ అనే డిఎంకే స్ట్రాటజీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి పోటీగా బీజేపీ గెట్ అవుట్ స్టాలిన్ పేరుతో ట్విట్టర్ ట్రెండింగ్ చేసింది. ప్రధాని మోదీ కూడా ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. మాతృభాషల మధ్య శత్రుత్వం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. హిందీ వ్యతిరేకత అనేది తమిళనాడులో ఎప్పటినుంచో ఉంది. తమపై హిందీ రుద్దితే తమ మాతృభాషకు సమస్యలు వస్తాయని, ఉత్తరాధీకరణ చేయడానికి ప్రయత్నమని దశాబ్దాలుగా అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు తమిళంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు. అయితే దాన్ని హిందీ వ్యతిరేకతగా మార్చడంలో అక్కడి రాజకీయ పార్టీలు ఓ విధానంగా పెట్టుకున్నాయి. ఫలితంగా హిందీ అనేది తమిళనాడులో ఓ వివాదాస్పద రాజకీయ అంశంగా మారింది. కేంద్రంపై వ్యతిరేకతను చూపించడానికి తమిళనాడు పార్టీలు భాషను ఆయుధంగా చేసుకుంటున్నాయి. దీనివల్ల హిందీపై విద్వేషం పెరుగుతుంది. హిందీ మాట్లాడేవారి పట్ల వ్యతిరేకత చూపించేవారు తమిళనాడులో పెరుగుతున్నారు. హిందీ మాట్లాడేవారు ఉంటే తమ రాష్ట్రంలో ఉత్తరాది జాతీయ పార్టీల పెత్తనం చేస్తాయని ప్రజలకు నూరిపోస్తూ ఉంటారు. సందర్భం దొరికినప్పుడల్లా దీన్ని రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో నిప్పులు చెరుగుతోంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విద్యా విధానంలో మాతృభాషను నిర్లక్ష్యం చేయమని చెప్పలేదు. మాతృభాషలోనే ప్రాథమికంగా చదువు చెబితే పిల్లల మానసిక వికాసం వస్తుందని చెప్పింది. అయితే హిందీ, ఇంగ్లీష్ కూడా సబ్జెక్టులుగా పెట్టింది. దేశవ్యాప్తంగా ఎక్కడా ఈ అంశంపై వ్యతిరేకత లేదు. తమిళనాడులో మాత్రం తాము హిందీ నేర్చుకునేది లేదని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. హిందీ నేర్చుకోవడం వల్ల తమిళ భాషకు ఎలాంటి నష్టం జరగదని నిపుణులు చెబుతున్నా అక్కడి రాజకీయ పార్టీలు మాత్రం మంటలను రాజేస్తూ పోతున్నాయి.